తెలంగాణలో భూములకు రక్షణ కల్పించే వరకు ఉద్యమిస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. వచ్చే నెలలో పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించింది. శాశ్వత పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని ములుగు జిల్లా గులాబీ పార్టీ అధ్యక్షుడు కాకుమరి లక్ష్మీ నరసింహారావు తెలిపారు. గోదావరి ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లక్ష్మీ నరసింహారావు. చాలా ఆందోళనకు గురవుతుండ్రు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చాలా ఇబ్బందికరమైన విషయం. మొన్న మేము వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా విలేకరులు అందరూ వచ్చిండ్రు. మేము ప్రభుత్వానికి హెచ్చరించినాం, వర్షాలు పడే పరిస్థితి ఉన్నది, మొత్తము ధాన్యం తడిసిపోతుంది అని చెప్పినాం. దాని తర్వాత కూడా కాలువలు కొట్టండి, కొన్ని కళ్ళల్లో ఇబ్బంది ఎవ్వడు పట్టించుకోలేదు. ఆ సమస్య సరే దేవుని దయ వల్ల వర్షాలు పడలేదు. మళ్ళీ అదొక విధంగా ప్రభుత్వానికి ఒక రిలీఫ్ బ్రీతర్ లెక్క తయారైంది. కానీ ఇప్పుడు చూస్తుంటే మినిమం వాళ్ళ చేతిలో ఉన్న ఏదైతుందో లారీలు పంపడం కూడా ప్రభుత్వం విఫలమైంది. చాలా ప్రాంతాల నుంచి, గోవిందరావుపేట నుంచి కానివ్వండి, మంగపేట నుంచి కానివ్వండి, మన ఏటునాగరం ప్రాంతంలోకి వెళ్ళి రైతులు ఫోన్ చేసి లారీలు డబ్బులు అడుగుతున్నారని చెప్తుంది. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. 4-5 వేలు ఇవ్వండి, ఎవడు కూడా లారీ ఓడు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి రావడం లేదు. అలా రైతు పరిస్థితి ఏంది? ఈనాడు ఎందుకు ప్రభుత్వం ఇంత కుట్రగా వ్యవహరిస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. కట్టింగ్ అయితే ఇంకా ఘోరం. కట్టింగ్ గురించి మాట్లాడుతుంటేనైతే రైతులు చాలా ఈరోజు అనుకుంటాను అధికారం చేతిలో ఉంది, మేము ఏమన్నా నడుచుకుంటామని ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు చేప కింది నీరు లెక్క ఏ విధంగా వాళ్ళకి వ్యతిరేకత వస్తుందనేది వాళ్ళు గ్రహించుకోవాలి. మంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలి.